తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేలపైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేడు ఆ నామమేగా అది గదిగో అతడి తారక రామం. ఇలా ఈ మహనీయుని కీర్తించడానికి ఎంత పుణ్యం చేసుకున్నాయో మన తెలుగు అక్షరాలు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తరాలు మారినా తరగని యశస్సు, కాలాలు మారినా కరగని కీర్తి, యుగాలు మారినా చెరగని తేజస్సు ఆయన సొంతం. మన ప్రత్యర్థి అదేంటి దేవుడు కదా? కాదు మేడం, ఎన్టీ రామారావు. ధన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపక త్రిశతకాధికా చిత్ర మాలిక జైత్రయాత్రిక. తెలుగుదరానికి నిలువుటద్దమైన మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారనే వ్యక్తే లేకపోతే మన తెలుగువారికి ఇంతటి గుర్తింపు ఎక్కడ నుంచి దక్కేది? తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో రొమ్ము విరుచుకొని నిలబడి మేము మద్రాసీలం కాదు తెలుగువారం అని గర్జించి తెలుగువాడి గౌరవాన్ని దశ దిశలా చాటిన మహానాయకుడు, మహానేత ఎన్టీఆర్. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే ఈ నట మహాశిఖరం అందుగలడు ఇందు లేడనే సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందు గలరు మన తారక రాముడు. ఇందుకు తార్కాణమే తెలుగు జాతి వెలుగు కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజాక్షేమం కోసం ఎన్నో సరికొత్త సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తెచ్చారు. అందులో ముఖ్యమైనవి మత్సుగా పేదవాడి ఆకలిని తీర్చే 2 రూపాయల కిలో బియ్యం, ఆస్తులలో ఆడపడుచుకు సమాన హక్కు, బీసీలకు రిజర్వేషన్. ఇలా ఒకటేంటి, ప్రజల కోసం ఆయన చేయని సంస్కరణలే లేవు. రాజకీయాల్లో చెరగని పరిపాలన, చెక్కుచెదరని ముద్ర వేసిన ఈ కలియుగ రాముడిని తలుసుకొని తటాకం మధ్యలో కొలువుదీరిన తథాగతుడు కూడా తన్మయం పొందుంటాడు. కారణ జన్ములకు మరణమే లేదని చరిత్ర చెబుతోంది. అసలు చరిత్రనే తిరగరాసిన ఈ ట్రెండ్ సెటర్ ని తెలుగు జాతి ఎప్పటికీ మరవదు. ఈ నేల మీద నడిచిన దైవ స్వరూపుడైన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు నేడు. ప్రతి తెలుగింట కొలువైన ఈ దైవానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ